హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పన్నీర్ బిర్యానీ తయారు చేసుకోబోతున్నామండి. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం పన్నీర్ బిర్యానీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత చక్కగా కనపడుతుందో చూడడానికి, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఇలా పన్నీర్ బిర్యానీ కూడా ట్రై చేస్తూ ఉండండి, బాగుంటుంది. ఇప్పుడు ఎంతో ఈజీగా పన్నీర్ బిర్యానీ తయారీ విధానం అలాగే కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అది కాస్త వేడైన తర్వాత ఒక 200 గ్రాముల పన్నీర్ ముక్కలు ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్లుగా వేయించుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు గ్యాస్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని, చూసారు కదా ఈ రంగు వచ్చేంత వరకు వీటిని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లో. ఇప్పుడు ఇదే బౌల్లో ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక పెద్ద కప్పు కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒక పెద్ద కప్పు టమాటాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని ఇవి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి కలిపేసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని టమాటోలు అలాగే ఆనియన్స్ చక్కగా ఉడికేంత వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. అలాగే కావాలంటే కాసిని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా వచ్చేంతగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న వాటిని రూమ్ టెంపరేచర్లో పెట్టేద్దాం చల్లగా అయ్యేంత వరకు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు తీయటి పెరుగు, ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 2 టీ స్పూన్ల ఎండుకారం 2 టీ స్పూన్లు ఎందుకు వేస్తున్నానంటే రైస్కి అలాగే కారానికి రెండింటికి సరిపోవాలి కాబట్టి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ దీంట్లో పన్నీర్ మసాలా వేస్తున్నాను. ఉంటే వేయండి, లేకపోతే మీరు స్కిప్ చేయండి. అలాగే దీంట్లో నేను బిర్యానీ మసాలా కూడా ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని చక్కగా మసాలాలన్నీ పెరుగులో కలిసే విధంగా చక్కగా కలిపేసి పెట్టేసుకోండి. చూసారు కదా ఇలా చక్కగా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. అలాగే టమాటాలు ఆనియన్ని ఇలా చక్కగా పేస్ట్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని 10 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీంట్లో చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ పోపులో వేసుకోండి. ఇవి కాస్త రంగు మారిన తర్వాత దీంట్లో 2 బిర్యానీ ఆకులు, 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం పెరుగులో ఏవైతే మసాలాలు అన్నీ వేసి కలిపేసుకున్నామో అది కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని. ఇలా ఉడికించుకున్న దాంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాలది ఆనియన్స్ది అది కూడా వేసుకొని కలుపుకొని దీంట్లో మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని చక్కగా అన్నీ కలిసే విధంగా కలుపుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. దీంట్లో చివరగా 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్, అలాగే కాస్త కసూరి మేతి, ఒక 1/2 టీ స్పూన్ చక్కెర వేస్తున్నాను. అలాగే లాస్ట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మరొక సైడు గ్యాస్ పై ఒక పెద్ద గిన్నెలో సగభాగం వరకు వాటర్ వేసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా రావడం కోసం. ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత దీంట్లో నేను ఒక 200 గ్రాముల రైస్ తీసుకున్నానండి. ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ 80% ఉడికేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి. చూసారు కదా రైస్ అనేది ఇలా ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా ఉన్న వాటర్ని వంపేసుకొని రైస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను బిర్యానీని రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. మనం ఏదైతే పన్నీర్ కర్రీ రెడీ చేసుకున్నామో దాన్ని రైస్ కుక్కర్లో వేసుకోవాలి. అడుగు భాగాన వేసుకొని సమాంతరంగా అనుకొని మనం ఏదైతే 80% ఉడికించుకున్న రైస్ ఉందో
డైరెక్ట్గా పైనుంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన కుంకుమ పువ్వు నీళ్ళు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా కుక్కర్ పై నుండి మూత పెట్టేసుకొని దీన్ని డైరెక్ట్గా నేను రైస్ కుక్కర్లోనే పెట్టేస్తున్నానండి. ఒక 10 నిమిషాల పాటు, ఒకవేళ త్వరగా పడిపోయినా కూడా ఒక 10 నిమిషాల పాటు అలాగే రైస్ కుక్కర్లోనే వదిలేసేయండి. రైస్ అనేది చక్కగా ఉడికి పుల్లలు పుల్లలుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకొని తీసుకొచ్చానండి. చూసారు కదా ఎంత చక్కగా పుల్లలు పుల్లలుగా రైస్ ఉడికిపోయిందో. బిర్యానీని సర్వ్ చేసుకునేటప్పుడు చక్కగా అడుగు భాగం వరకు కలిపేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చూసారు కదా వేడివేడిగా పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.